ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్కు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాము. నాతో పాటు ఈరోజు ఎంఏఎన్యూడి డిపార్ట్మెంట్ నుండి మన సిడిఎంఏ గారు, అలాగే పోలీస్ నుండి మన అడిషనల్ డీజీపీ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు, మా అబ్జర్వర్ గారు అందరు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఈ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీస్కి, అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి, టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి, అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. మీ ద్వారా ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల 52,43,000 మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే, ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. We have a look at the schedule, please. So coming in English, today we are announcing the elections for 116 municipalities and 7 municipal corporations. The registered voters are 52.43 lakhs. We appeal to the voters to definitely come and vote on the poll day. Please have a look at the schedule that is exhibited. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. So please have a look at the election schedule that is on your screens. The election notice will be issued tomorrow, that is 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipalities and 7 municipal corporations. 2,996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే టోటల్ ఓటర్స్ 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్సు, 26,80,000 ఫీమేల్ ఓటర్సు
others 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and Unreserved Women 864 ward offices. So this is the way. Madam,